24 గంటల్లోనే 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన 2 సార్లు దాడులు జరిగాయి. అందులో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయాలు పాలయ్యారు. అయితే ఈ 2 దాడుల్లో తెలుగుదేశం గూండాలు 3 పాల్గొన్నారు. ఖచ్చితంగా వాళ్ళని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి మురళి నిరసన తెలుపుతున్నారు. మొదట శాంతియుతంగా పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అక్కడ పోలీసులను అడిగారు, మీరు ఎవరైతే దాడి చేసిన వారిని అరెస్టు చేశారా లేదా అని అడిగారు. కానీ అరెస్టు చేయలేని సమాధానం వచ్చింది. దాంతో పాటుగా ఎఫ్ఐఆర్లో హత్యాయత్నం కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదు చేయాలి. కానీ నమోదు చేయకపోవడంతో పూర్తిగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వారిపైన ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం సెక్షన్స్ కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా పోలీస్ స్టేషన్ ఎదుటే అటు పొన్నూరు, బాపట్ల, గుంటూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. మా అంబటి మురళి మనతో ఉన్నారు. ప్రధానంగా డిమాండ్ నశించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేకంగా పొన్నూరు నియోజకవర్గంలో దళితుల మీద, గిరిజనుల మీద తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర కుట్రతోటి, అంటే ఇతనికి అనాదిగా ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటయ్యా అంటే ఇతను కుట్రదారుడు. ఇంతకుముందు కాలంలో గ్రామాల్లో తగాదాలు పెట్టి, వెల్లలూరు గ్రామంలో హత్యలను ప్రోత్సహించి, కుప్పల్ని తగలబెట్టి, గడ్డి వాములను తగలబెట్టి అనేక రకమైన కార్యక్రమాలు ఇతని గత చరిత్ర చూస్తే సంభవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇటీవల కాలంలో మన్నవలో దళితుణ్ణి, అంటే ఓపెన్ సీట్లు గత 40 సంవత్సరాల నుంచి అంబేద్కర్ భావజాలంతో అగ్రవర్ణాలు ఉన్నటువంటి గ్రామంలో ఒక దళిత కుటుంబం 40 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఎన్నికవుతున్నటువంటి దళితుడు బొనిగల నాగమల్లేశ్వరరావు మీద దారుణమైన హత్యా ప్రయత్నం చేయడం, ఆల్మోస్ట్ చచ్చిపోయాడని అతను వదిలిపెట్టిన క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అండగా ఉండి, మరి విజువల్స్ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా విజువల్ సర్క్యులేట్ అయిపోయాయి. రాడ్లతోటి దారుణంగా కొట్టారు. 42 రోజులు మరి రమేష్ హాస్పిటల్లో పెట్టి ఉన్నతమైనటువంటి వైద్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అతన్ని బ్రతించుకోవడం జరిగింది. మరి ఈ రోజున జరిగినటువంటి సంఘటన ఏంటి? నిన్నగాక మొన్న మరి జిల్లాకు చెందినటువంటి ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి గోపిని చచ్చే విధంగా కొట్టారు. చనిపోయాడు అనుకుని వదిలేశారు. అది జరిగిన తర్వాత పోలీసు వారు చేష్టలుడి కూర్చున్నారు. దీనన్నిటికీ ప్రధాన కారణం ధూళిపాల నరేంద్ర కుట్ర. స్థానిక సిఐ రూమ్లో శాసనసభ్యుడు ఫోటో పెట్టుకుని పొద్దున సాయంత్రం దండం పెట్టుకుని పూజించే పరిస్థితి పొన్నూరు పోలీస్ స్టేషన్లో ఉంది. మొన్న 307 పెట్టి ముద్దాయిలను తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్టయితే ఈ తర్వాత నిన్న సంఘటన జరిగి ఉండేది కాదు. నిన్న దళిత ముద్దుబిడ్డలైనటువంటి మరి బాబు జగజీవన్ రావు పుట్టినరోజు సందర్భంగా ధూళిపాల నరేంద్ర దళితులకు ఇచ్చినటువంటి బహుమానం ఈస్టర్ పండుగ సందర్భంగా 3 దళితుల్ని దారుణంగా కొట్టడం, ఒక వ్యక్తికి కన్నుపోయే పరిస్థితి. ఈ శంకర్ నేత్రాలయలో ఇప్పుడు సర్జరీ చేయబోతున్నారు, ఒక కన్ను వచ్చే పరిస్థితి లేదు. మరొక వ్యక్తి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. మరొక వ్యక్తి స్థానిక వైద్యశాలలో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోగా వీరిని బెదిరించి కౌంటర్ కేసు పెట్టేట్టున్నారు. మీరు రాజీ పడండి, మా ధూళిపాల నరేంద్ర గారు చెప్పినట్టే మేము తొత్తులమై ప్రవర్తిస్తామనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కనుక వారందరి మీద 307 పెట్టి ఎఫ్ఐఆర్ కాపీ కార్యకర్తలకు ఇచ్చి ఆ 3 ముద్దాయిల్ని తీసుకొచ్చి జైల్లో వేసే వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకునే వరకు నా ప్రాణం పోయినా సరే పొన్నూరు నియోజకవర్గంలో ఈ ఉద్యమం ఆగదు. ధూళిపాల నరేంద్ర దౌర్జన్యాల్ని ఎదిరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పొన్నూరు వ్యాప్తంగా సిద్ధంగా ఉందని హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎవరైతే దాడికి పాల్పడ్డారో తెలుగుదేశం నాయకులు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడంతో పాటు ఏదైతే హత్యాయత్నం కేసు ఆ సెక్షన్స్ ఉన్నాయో వాటిని పెట్టాలి. అలానే SC/ST సెక్షన్స్ కూడా పెట్టాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడే రోడ్డుపైనే బైఠాయిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.